రంగనాథ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఎప్పుడు కూడా ఆయన ప్రశాంతంగా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడు. పోయి సార్ ఇది సమస్య ఇట్లా ఇట్లా ఉంది అంటే, అవునా సార్ 4 సబ్స్టిట్యూషన్లు ఛార్జ్ చేసినాం సార్ 3 months రూపాయలని. రైట్ అవే ప్రాబ్లమ్స్ వస్తే సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ ఇట్లా, అవునా తర్వాత మాట్లాడదాం సార్. మళ్ళీ ఫోన్ చేస్తారు ఒక 1 hour తర్వాత, ఇట్లా చేయి బాబు ఇట్లా ఇట్లా అంటే, సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని కొద్దిగా నాకు అప్పుడు భయం అనిపించింది, కానీ మీరు ధైర్యం చెప్పలేదు. తర్వాత ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేసింది కాబట్టి థ్యాంక్స్ సార్ అని చెప్పిన. అయితే ఆ సార్ ఇంత మంచిగా పని చేయడానికి, ఇంత మంచి పేరు తెచ్చుకోనికి కారణం అంటే మేడం కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా సార్ ఇంత మంచి పేరు తెచ్చుకోనికి, ఇంత చేయడానికి కూడా మేడం చాలా కారణము. అందుకు మాకు మా సిఈ గారు కామేష్ గారి యొక్క ప్రోద్బలం చాలా ఉంది. మా బ్యాక్గ్రౌండ్ చాలా గైడెన్స్ ఉంది. ఇదంతా వల్ల చేయడం వల్ల మేము 4 సబ్స్టేషన్లు ఛార్జ్ చేయగలిగినాము. ఇంకా 18 సబ్స్టేషన్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సార్ మా ఎస్సీ గారు టైం టు టైం దాన్ని పరిస్థితి చేసేవాళ్ళు. దానికి రాత్రి 10:30, 11 కూడా సార్ ఫోన్ చేస్తుండే నాకు. అరే ఏమైంది బాబు ఇట్లా ఇట్లా అంటే, సార్ ఇట్లా సార్ మార్నింగ్ నుంచి ఫోన్ కలవలేదు అంటే అక్కడ సిగ్నల్ లేదు సార్ ఇట్లా అన్నీ చెప్తుంటివి. సార్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసిండు. నిజంగా ఇక సార్ పోతున్నంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ 18 సబ్స్టేషన్లు కూడా అయిపోతుండే కదా సార్ పోతే అంటే అనుకున్నాం, కానీ కాలేదు. ఎనీహౌ I wish him healthiest life in future. I thankful to him for his kind cooperation within his tenure to me. Thanks to all.